शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। आपकी मदद की जाएगी। एमएलए श्री यनम श्रीनिवास रेड्डी। एमएलए श्री यनम श्रीनिवास रेड्डी ने पेंशनरों से कहा कि वो पेंशनरों के साथ खड़े होंगे और आप बिला झिझक मुझे अपने मुतालिक कोई मसाइल बता सकते हैं। इन्होंने आज TNGU भवन में पेंशनर्स के आलमी दिन की तकारीब में मुनक़दा प्रोग्राम में बतौर मेहमान खुसूसी खिताब किया। इन्होंने कहा कि अब रियासत तेलंगाना में अवामी हुकूमत है जिसका अज़्म है कि वो हर कम्युनिटी को फलाही फल फराहम करेगी। इन्होंने कहा कि इस उम्र में आप सब खुश रहे और मसाइल का बोझ ना बने, तो इसने मुझे यकीन दिलाया कि आपका जो भी मसाइल है वो मेरे दायरे कार में हल किया जाएगा। बादजा एमएलए श्री यनम श्रीनिवास रेड्डी को पेंशनर एसोसिएशन के ज़ेरे एहतमाम एजाज से नवाजा गया। इस प्रोग्राम में पेंशनर्स के सदर साइलू गौड, सेक्रेटरी के बालकिशन, टी राजेंद्र रेड्डी, एजाजी सदूरो बी प्रभाकर, पी विष्णुवर्धन और पेंशनर ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। మీ ఆశీర్వాదం అడగడంలో తప్పలేదు, మీరు నన్ను ఆశీర్వదించడంలో తప్పలేదు. మీరు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. భయంతో ఉన్న వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛా వాతావరణంలోకి వచ్చింది. రూల్ ఆఫ్ లా ఈ రోజు నుంచి ఎస్టాబ్లిష్ అయిపోయింది. డిసెంబర్ 3 నుంచి తప్పులు చేసే వారిని చట్టం శిక్షించాలి, కానీ తప్పు చేసే వారి చేతిలో చట్టం ఉండకూడదు. ఇదే భారత రాజ్యాంగం చెప్తారు. ఈ 10 సంవత్సరాలు తప్పులు చేసే వారి చేతిలో చట్టం ఉంది, తప్పులు శిక్షించడానికి చట్టం లేకుండే. 14 కంటే ముందు వ్యవస్థలు నడిచేవి, కానీ 2014 తెలంగాణ వచ్చిందనుకున్నాం స్వాతంత్రం, కానీ స్వాతంత్రం పోతుందని చెప్పి అనుకోలేగా మళ్ళీ ఒకసారి డిసెంబర్ 3వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, యావత్ తెలంగాణ కూడా ముక్తంగా కట్టడిస్తే కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మంత్రులకే సాధ్యపడలేదు. మీ సమస్యలు చెప్పడానికి మీరు ఎదుర్కొన్న నాయకులకు ధైర్యం సరిపోలే. ఇక మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలేడు ముఖ్యమంత్రి, మామూలు నాయకులకు ఎందుకు ఇస్తాడు అపాయింట్మెంట్? ఇయ్యలే, బానిసంగా చూసాడు మనల్ని. మంత్రులుగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు, అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు. మళ్ళీ ఒకసారి మన మనుషులుగా గుర్తింపబడడం ఎప్పుడు అంటే డిసెంబర్ 3వ తారీఖు వచ్చే రోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నిజమంటారా? ప్రమాణ స్వీకారం రోజే, ప్రజా ప్రభుత్వం ఏర్పడే ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బద్దలు పెట్టిన విషయం మీరు అందరూ కూడా చూసి, ఈ రోజు ప్రగతి భవన్ కి ఎవరు పోలే, ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళే పోయేది. మేము కూడా కంకణం కట్టుకున్నాం. ఈ దుర్మార్గం దుష్ట పరిపాలన అంతమైన తర్వాతనే ప్రగతి భవన్ అడుగు పెట్టుకోమన్నాం. అంతం చేసి ప్రగతి భవన్ అడుగు పెట్టిన ప్రజా దర్బార్ సందర్భంగా సెక్రటేరియట్ ఈ రోజు